చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మనం ఒక అందమైన 3 చేపల కథ వినేద్దాం. ఒక పెద్ద నదిలో 3 చేపలు చాలా సంతోషంగా జీవించేవి. ఆ 3 చేపలు ఒక తెలివైన బ్లూ చేప, ఒక బుద్ధిమంతమైన రెడ్ చేప, మరొక గర్వంతో ఉండే యెల్లో చేప. ఒకరోజు మత్స్యకారులు నది దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుకున్నారు. రేపుదయాన్నే ఇక్కడ చేపలు పట్టుకుందాం అని. ఈ మాట విన్న వెంటనే బ్లూ చేప అంది, ఇది మనకు ప్రమాదం, మనం ఇప్పుడే ఈ నది వదిలి వెళ్ళిపోవాలి. రెడ్ చేప అంది, మీరు వెళ్ళండి, ప్రమాదం వచ్చినా నేను నా బుద్ధితో తప్పించుకుంటాను. యెల్లో చేప గర్వంతో అంది, నాకు ఎలాంటి భయం లేదు, నేనిక్కడే ఉంటాను. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు రాకముందే బ్లూ చేప లోతైన నీటిలోకి ఈదుకుంటూ వెళ్ళి మరో సురక్షితమైన నదికి చేరిపోయింది. రెడ్ చేప ఏమో మత్స్యకారులు వలవేసిన వెంటనే నీటిమీద తేలుతూ చచ్చిపోయిన చేపలా నటించింది. మత్స్యకారులు అది నిజంగానే చనిపోయిందని అనుకుని వల నుండి తీసి పక్కన పెట్టారు. అక్కడినుంచి అది ఒక్కసారిగా నీటిలోకి దూకి పారిపోయింది. కాని యెల్లో చేప మాత్రం గర్వంతో తిరుగుతూ నాకు ఏమీ కాదు అని అహంకారంగా ఉండిపోయింది. మత్స్యకారులు వలవేసిన వెంటనే అది పట్టుబడిపోయింది. బ్లూ చేప, రెడ్ చేప మరో నదిలో సురక్షితంగా జీవించాయి. కాని తమ స్నేహితురాలు యెల్లో చేప గురించి చాలా బాధపడ్డాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, తెలివి ఉన్నవాడు ప్రమాదాన్ని ముందే గుర్తిస్తాడు. బుద్ధి ఉన్నవాడు ప్రమాదం వచ్చినా తప్పించుకుంటాడు. కాని గర్వమున్నవాడిని గర్వమే నాశనం చేస్తుంది. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇంకా ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.